డ్రోన్స్ అనేది బహుశా మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రోన్ ఒక ఉపయోగం డిఫరెంట్ సెక్టర్స్లో, అది మీరు కూడా చాలా చూసి ఉంటారు. ఈ ఉక్రెయిన్ వార్లో కానీ, లేకపోతే ఇస్రాయెల్ గాసాలో జరుగుతున్న ఇష్యూలో కూడా ఏ రకంగా డ్రోన్స్నే ఈరోజు వాళ్ళ యొక్క డిఫెన్స్ పర్పస్ కోసం వాడుతున్నారనేది అది ఒక ఆస్పెక్ట్. మనం ఇక్కడ సివిల్ సొసైటీలో సివిలియన్ యూస్ కోసం డ్రోన్స్ అప్లికేషన్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. గత నెల మనకు విజయవాడలో జరిగిన వరదలో మీరందరూ కూడా చూసి ఉంటారు. మొట్టమొదటిగా ఒక న్యాచురల్ కలామిటీలో ఎక్కడైతే మరూన్ అయిపోయిన పబ్లిక్కి ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇతర సదుపాయాలు డ్రోన్స్ ద్వారా మనం సరఫరా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏ రకంగా టెక్నాలజీనే గవర్నెన్స్ కోసం అలాగే పబ్లిక్ యూస్ కోసం వాడుకోవాలని ఆ అంశం మీద ఇంకా చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది, స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లెట్ us స్టార్ట్ దిస్ విత్ ఏ డ్రోన్ కాన్ఫరెన్స్ అనే ఒక ఐడియా సజెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, మన రాష్ట్రం నుంచి ఉన్న గౌరవ రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఈ డ్రోన్స్ అనే ఒక సబ్జెక్టు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద వస్తుంది. సో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ జాయింట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ జాయింట్గా ఈ రకంగా నేషనల్ లెవెల్లోనే ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా దీనిలో బ్రాడ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మూడు ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. ఒకటి, నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఈరోజు డ్రోన్ టెక్నాలజీలో ఉన్న ఒక పొజిషన్ ఏంటి, డ్రోన్ టెక్నాలజీలో ఏ అంశాల మీద ఏ స్థాయిలో మన దేశంలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ అవైలబిలిటీ ఉంది అనేది మనకు అందరికీ కూడా పరిచయం చేసుకోవడం. సో దానికి ఈ ఒక కాన్ఫరెన్స్లో డెలిగేట్స్ వస్తూ ఉంటారు. మన దేశంలో ఇంచుమించు ఆల్మోస్ట్ అరౌండ్ 200+ కంపెనీస్ ఈరోజు డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, టెస్టింగ్లో కానీ పనిచేస్తున్నారు. ఇది కాకుండా ఆల్ ది IITs ఇన్ ది కంట్రీ అండ్ ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, CSIR కింద ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ డ్రోన్ రీసెర్చ్ మీద, అంటే డ్రోన్లో ఉన్న అప్లికేషన్స్ మీద, డ్రోన్ టెక్నాలజీ మీద రీసెర్చ్లు చేస్తున్నారు. ఇది కాకుండా వేరియస్ అదర్ ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళ యొక్క లెవెల్లో జరుగుతుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ ఇతర యూనివర్సిటీస్లో కూడా దీనిలో స్టడీ ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడము, మనం దీని గురించి అవగాహన కల్పించడం ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఈరోజు కూడా ఈ డ్రోన్ టెక్నాలజీలో మనకు డ్రోన్ అనేది మనకు ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్టుగా మనం అందరూ టీవీ డిఫెన్స్లో చూసి ఉంటాం. రెండోది ఏంటి, ఫోటోగ్రఫీ తీయడానికి పెద్ద పబ్లిక్ ఫంక్షన్స్కి, పొలిటికల్ ఫంక్షన్స్కి కానీ, లేకపోతే మ్యారేజెస్ లాంటి ఫంక్షన్స్కి కానీ ఫోటోగ్రఫీ కోసం పెద్ద ఎత్తున వాడుతున్నది చూసాం. కానీ దీనికంటే ఎక్కువ అప్లికేషన్ దీనిలో ఉంది. మనం ఒక రకంగా చెప్పాలంటే మన హ్యూమన్ లైఫ్లో అన్ని ఆస్పెక్ట్లో, అది హెల్త్ సెక్టర్లో కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్లో కావచ్చు, ఫారెస్ట్లో కావచ్చు, డిసాస్టర్ మేనేజ్మెంట్లో కావచ్చు, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కావచ్చు, సిమిలర్లీ వేరియస్ అదర్ ఫీల్డ్స్లో లైక్ రోడ్ మెయింటెనెన్స్లో కావచ్చు, అన్నింటిలో కూడా దీనిలో అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఈరోజు కూడా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏం చెప్పాలంటే, మనకి ఇక్కడ మన సెప్టెంబర్లో ఇక్కడ ఫ్లడ్ మానిటరింగ్ చేసేటప్పుడు మనం డ్రోన్స్ ఫ్లై చేస్తూ దాని నుంచి మనకు విజువల్స్ వచ్చినాయి. కానీ ఆ విజువల్స్నే డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ద్వారా ఆ విజువల్స్ చూసి మనకు ఇన్పుట్స్ ఇచ్చే ఒక సిస్టమ్ ఈరోజు లేదు. ఫిజికల్గా ఎవరైనా ఆ విజువల్స్ కూర్చొని టీవీ స్క్రీన్లో చూసుకుని మనమే ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో వీ హ్యాడ్ మీటింగ్స్ విత్ IIT హైదరాబాద్ అండ్ IIT తిరుపతి. సో వాళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు వచ్చి వాళ్ళు కూడా ఏమంటారు, మాకు కూడా ఇలాంటి చాలా ఫీడ్స్, అంటే లక్షలాది ఫీడ్స్ మనకు వస్తే మేము ఆ ఫీడ్స్ని అనలైజ్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాము. కానీ ఈ రోజు వరకు మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు. సో మేమేం చేసాము, ఆ రోజు ఒక 10-15 days ఇక్కడ మనం డ్రోన్ ఫ్లడ్ టైంలో కలెక్ట్ చేసిన ఫీడ్స్ అన్నింటినీ కూడా మనం వీళ్ళకి షేర్ చేయడం జరిగింది. సో నౌ దే ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దట్. అంటే ఒక ఇమేజ్ చూడగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట వాటర్ లాగింగ్ ఉంది, ఎంత డెప్త్లో నీళ్ళు ఉంది, లేకపోతే ఆ నీళ్ళు లోపల ఎవరైనా ఉందా లేదా, వెహికల్స్ ఏమైనా దానిలో పడి ఉందా, మనుషులు ఎవరైనా పడి ఉందా లేదా. సిమిలర్లీ మనం ఒక పెద్ద క్రౌడ్ పైన పిక్చర్ చూసేటప్పుడు ఎంతమంది ఆ క్రౌడ్లో ఉన్నారు,
దానిలో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇది ఈరోజు మనం చూస్తే కళ్ళాల చూస్తే కొంతవరకు మనం గమనించుకోవచ్చు, కానీ సైంటిఫిక్గా చేయలేము, కానీ చేసే అవకాశం ఉంది. మనకి ఎందుకంటే మనకు తెలుసు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పెద్ద ఎత్తున వాడుతున్నాం. సో ఈ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఒక అల్గోరిథం కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అంటే యాక్యురేట్గా అంటే వాళ్ళంటే 80% కంటే ఎక్కువ యాక్యురసీతో రావాలంటే మనం ఎక్కువ ఇన్పుట్స్ కావాలి. ఇలాంటి లక్షలాది పిక్చర్స్ మనం ఇస్తే ఆ పిక్చర్స్ రీడ్ చేస్తూ ఫైనలీ ఒక పిక్చర్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా మనకు ఇవ్వగలం. ఇది సెకండ్ ఆస్పెక్ట్ ఇది. సో దీని మీద కూడా సెకండ్ మెయిన్ ఆబ్జెక్టివ్, వాట్ ఆర్ ది యూస్ కేసెస్ ఇన్ ది డ్రోన్స్. మేమేం చేసామంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా లెటర్ రాసామంటే మీ శాఖలో డ్రోన్స్ ద్వారా మీరు ఏమేం యాక్టివిటీ చేయదలుచుకున్నారు, దానికి మీకు ఏం సపోర్ట్ కావాలి. సిమిలర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈరోజు మనకు తెలుసు స్ప్రేయింగ్ కోసం డ్రోన్స్ వాడుతున్నారు, ఫైన్ కానీ ఇంకా టెక్నాలజీ పెంచాలంటే కేవలం స్ప్రేయింగ్ కోసమని కాకుండా ఒక డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా అక్కడ ఉన్న పంటలు దాని ఉన్న ఒక సర్వేలెన్స్ ద్వారా ఆ పంటలో ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా, లేకపోతే పంటలో ఏమైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందా లేదా. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ తీసి అనలైజ్ చేస్తే అక్కడ ఉన్న మొక్కలు కానీ ఆకులు కానీ దాని ఒక రంగును చూసి రంగు ఎలా మారుతుంది, ఆ రంగు మారడం వల్ల దానివల్ల ఏమైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందా లేదా అని ఆ అనలిటిక్స్ చేస్తే డయాగ్నోసిస్ కూడా వచ్చేస్తాయి. అనాలిసిస్ చేసి ఈ యొక్క పంటకి ఈ యొక్క సమస్య ఉంది, దీని పురుగులు ఉన్నాయి, లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, లేకపోతే నీళ్ళు తక్కువ ఉంది, లేకపోతే నీళ్ళు ఎక్కువ ఉంది అనే అనలిటిక్స్ వస్తే డయాగ్నోసిస్ కూడా వచ్చేస్తాయి. ఈరోజు అంత లేదు, ఆ లెవెల్లో టెక్నాలజీ ఈరోజు లేదు, కొంతవరకు ఉంది లేదు. సో ఇది ఉదాహరణ చెప్తున్నాను, ఇలాంటి ఒక చాలా ఫీల్డ్స్ ఉంది. సో ఇది సెకండ్ ఆస్పెక్ట్, దీనిలో ఎలా చేస్తామండి. దానికి మనం ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఇది డెవలపింగ్ ఫీల్డ్ కాబట్టి లాట్ ఆఫ్ స్టార్టప్స్ కూడా దీనిలో ఈరోజు పనిచేస్తున్నాము కాబట్టి ఒక హ్యాకథాన్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ రోజు నుంచి లాంచ్ చేస్తూ ఐ థింక్ 19 వరకు కదా, 20వ తేదీ ఫైనల్ రిజల్ట్స్ మనం అనౌన్స్ చేస్తాము. సో ది డేట్ ఆఫ్ హ్యాకథాన్ ఈజ్ ఫ్రమ్ వెన్ టు వెన్, ఫ్రమ్ టుడే 15th వరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని, సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని 15th వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. దెన్ ఇవాల్యుయేషన్ కూడా ఒక 5 daysలో చేసుకుని బై 20th వీఆర్ ప్లానింగ్ టు ఫైనలైజ్ దాట్. అండ్ 22వ తేదీ ఈ డ్రోన్ కాన్ఫరెన్స్ టైంలో మనం దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ 3 లక్షల, అంటే ఈ డ్రోన్ హ్యాకథాన్లో ఫస్ట్ వచ్చిన దానికి 3 లక్షలు, సెకండ్ ప్రైజ్కి 2 లక్షలు, థర్డ్ ప్రైజ్కి 1 lakh ఇస్తామని అనుకుంటున్నాము. ఇది ఇవాల్యుయేట్ చేయడానికి కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంటేటివ్స్ ఉండారు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉండారు, అలాగే మనం 3 IITs నుంచి తిరుపతి, హైదరాబాద్, ముంబై IIT నుంచి కూడా దానిలో ఎక్స్పర్ట్స్ ఉండారు. ఈ రకంగా ఆ కమిటీ ద్వారా సిమిలర్లీ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దానిలో చేస్తున్నారు. ఇది సెకండ్ ఆస్పెక్ట్. మూడో ఒక ఉద్దేశం ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ది ఈ డ్రోన్స్ టెక్నాలజీ మీద ప్రజల్లో కూడా అవగాహన కల్పించడం అనేది. ఇప్పుడు మీడియా ద్వారా, అలాగే మనకు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ని అందరినీ కూడా దానిలో తీసుకువచ్చి వాళ్ళు కూడా వచ్చి ఇది చూడడం. దానికి కేవలం ఒక కాన్ఫరెన్స్ మాత్రం కాకుండా ఒక ఎగ్జిబిషన్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆల్మోస్ట్ అబౌట్ 40 to 50 ఎగ్జిబిటర్స్ విల్ బీ దేర్. మన దేశంలో ఉన్న టాప్ డ్రోన్ సెక్టర్లో పనిచేస్తున్న మ్యానుఫ్యాక్చరర్స్, రీసెర్చర్స్ వాళ్ళు వస్తారు, డెమోన్స్ట్రేషన్స్ ఉంటుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది. సో దట్ ఈరోజు టెక్నాలజీ ఎలా ఉంటుందనేది వాళ్ళు కళ్ళాలో చూసుకోవడం, ఎక్స్పీరియన్స్ చేసుకోవడం ఉంది. సో అది బ్రాడ్లీ దీస్ 3 objectives. సో ఈ నేపథ్యంలో మనం ఈ కాన్ఫరెన్స్ తయారు చేస్తున్నాము. ఇంకొక 2 అంశాలు కూడా నేను యాడ్ చేస్తాను దీనిలో. రెండోది, ఇది కేవలం ఒక కాన్ఫరెన్స్ చేసి వదిలేసేయడం కాదు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగినింగ్ ఆఫ్ ఏ బిగ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఏంటంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మన దేశానికి డ్రోన్ క్యాపిటల్గా మారాలి. ఈ డ్రోన్ నేను ఇందాక చెప్పినట్టుగా డ్రోన్ ఈజ్ ఏ న్యూ ఫీల్డ్, ఎమర్జింగ్ ఫీల్డ్, ఫ్యూచరిస్టిక్ ఫీల్డ్. సో దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే దేశంలోనే డ్రోన్ టెక్నాలజీని ఎంకరేజ్ చేసేటట్టుగా డ్రోన్ మీద ఉన్న R&D కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టెస్టింగ్ని కానీ ప్రోత్సాహం ఇచ్చి మన రాష్ట్రంలోనే దానికి పెద్ద ఎత్తున ఒక సెంటర్గా మార్చాలనేది ఉంది. ఆ దిశ కూడా అంటే దిస్ ఈజ్ ద బిగినింగ్. ఎందుకంటే అందరిని మనం తీసుకువస్తున్నాము,
వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. మీకు ఏం కావాలి, ఈ పార్టిసిపేట్ వచ్చే అందరితో మనం ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఇది కూడా ఒక ఉద్దేశం, దీని వెనకాలలో ఇంకొక ఉద్దేశం. సో ఆ రకంగా ఒక డ్రోన్ సిటీ మీకు ఐడియా ఉంటుంది. 2019లోనే మనం స్టేట్లో ఒక డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత దానికి ముందుకు వెళ్ళలేదు. అది కూడా ఇప్పుడు మనం రివైవ్ చేస్తున్నాం. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్కి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ చాలా మార్పు ఉంది. టెక్నాలజీ హాస్ ఇంక్రీజ్ ట్రమెండస్లీ. సో ఆ రోజు మనం ఏది అనుకున్నామో దానికంటే ఈరోజు 100 times పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది. సో వీఆర్ ఆల్సో చేంజింగ్ అవర్ స్ట్రాటజీ. గతంలో ఒక డ్రాఫ్ట్ డ్రోన్ పాలసీ మన రాష్ట్రం తయారు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ 2021లో నేషనల్ లెవెల్లో డ్రోన్ పాలసీ వచ్చింది. మనం 2015లో చేసాము, 15-16లో చేసాము. కానీ తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రోన్ టెక్నాలజీ మీద వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ని, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని వీఆర్ ఆల్సో updating our drone policy. So we will be sharing that also during this conference, our draft drone policy and also the strategy for the drone development in the country also మనం షేర్ చేసి అందరితో స్టేక్ హోల్డర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్తో పాటు ఒక డ్రోన్ షో కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. 22వ తేదీ సాయంత్రం మన కృష్ణా రివర్ పక్కనే అక్కడ బర్మ్ పార్క్, భవానీ ఐలాండ్ ఆ ప్రాంతంలో 5,000 డ్రోన్తో ఒక డ్రోన్ షో. ఇది దేశంలోనే బిగ్గెస్ట్ డ్రోన్ షో. 5,000 డ్రోన్తో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక డ్రోన్ షో జరగలేదు. మ్యాక్సిమం 2,500, 3,000 వరకు జరిగినాయని చెప్తున్నారు. 5,000 డ్రోన్తో ఒక డ్రోన్ షో ఉంటుంది. ఇది పబ్లిక్ కూడా చూడడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో అది ఆ ఓపెన్ ఎయిర్లో ఉంటుంది. సో ఇది 22nd సాయంత్రానికి అరౌండ్ 6:37 ఆ టైంలోనే అది చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది యాక్టివిటీస్ విచ్ వీఆర్ ప్లానింగ్ ఇన్ దిస్. సో నౌ దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా అంటే మీరు అడిగితే దానికి క్లారిఫికేషన్ ఇస్తాం. సిమిలర్లీ డ్రోన్ కార్పొరేషన్ ఎండి గారు దినేష్ కుమార్ ఉన్నారు. సిమిలర్లీ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారా, వెళ్ళిపోయారు. సిమిలర్లీ సిఐఐ మనకు ఎక్కడ ఉన్నారు, సతీష్ శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ. CII and Drone Federation of India are partnering with us in this entire thing. Drone Federation of India national level ఉన్న డ్రోన్ ఆర్గనైజేషన్, అందర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక ఫెడరేషన్ అది. సిమిలర్లీ CII మీకు అందరికీ తెలుసు. సో వీఆర్ డూయింగ్ దిస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ Drone Federation of India and CII. They will be giving us technological and knowledge support కానీ లాజిస్టిక్ సపోర్ట్ అవన్నీ వాళ్ళ ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఇన్విటేషన్స్ లాంచ్ చేయడము, లోగో లాంచ్ చేయడము, వెబ్సైట్ లాంచ్ చేయడం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ దినేష్ టు గో అహెడ్ విత్ దీస్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఈవెంట్. సో మరొకసారి ప్రతి ఒక్కరికి సౌకర్యం కోసం నేను తెలియజేస్తున్నానండి. మనకి దిస్ ఈవెంట్ నేమ్ అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024గా ఉంటుంది. ఇది మనకి అక్టోబర్ 22, 23వ తారీఖున సీకే కన్వెన్షన్లో జరగబోతూ ఉంది. సో సుమారుగా మనకు ఒక 1000 మంది పార్టిసిపెంట్స్ వస్తూ ఉన్నారు. ఈ 1000 మంది పార్టిసిపెంట్స్ అకాడమిక్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, ప్రొఫెషనల్ నుంచి, అలాగే టెక్నాలజీ ఎంతూసియస్ట్ ఉంటారు. అలాగే ఒక 400 మెంబర్స్ మన అమరావతికి రాబోతూ ఉన్నారు. ఈ 400 మంది కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, ఐఐటీస్ నుంచి కానీ, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, రెగ్యులేటర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, సో వీరందరూ కూడా వచ్చి వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని మనతోటి షేర్ చేసుకోవడమే కాకుండా, ఇందాక సెక్రటరీ సార్ గారు చెప్పినట్లుగా ఒక 40 స్టాల్స్ కూడా ఎగ్జిబిట్ చేసి మన దేశంలోనే ఉన్నటువంటి బెస్ట్ డ్రోన్ టెక్నాలజీని మనం పబ్లిక్కి డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. సో దిస్ విల్ బికమ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ దెన్ ఆల్సో to have a vision for Andhra Pradesh going forward for the creation of drone policy and drone manufacturing sector. So ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనము ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా అమరావతి డ్రోన్ సమ్మిట్.com అనేటటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. స్పీకర్గా కానీ, డెలిగేట్గా కానీ, అలాగే హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వారందరూ కూడా రిజిస్ట్రేషన్ కోసం ఒక వెబ్సైట్ పెట్టాము. సో ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము లోగో లాంచ్ తోటి, అలాగే ఇన్విటేషన్స్ తోటి, అలాగే వెబ్సైట్ లాంచ్ తోటి మనం ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. సో ముందుగా లోగో లాంచ్ చేస్తాం.
Just come here. You just come here. Just hold. Okay. డ్రోన్ హ్యాకథాన్ ఈ రోజు నుంచి మనం లాంచ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఫర్ ది డ్రోన్ హ్యాకథాన్. సో డ్రోన్ హ్యాకథాన్ ట్యాగ్ లైన్ వచ్చేసి ఎన్విజనింగ్ టుమారో. సో దీంట్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3 lakhs ఉంటుంది, సెకండ్ ప్రైజ్ 2 lakhs అండ్ థర్డ్ ప్రైజ్ ఈజ్ 1 lakh. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎవరైనా డ్రోన్స్కి సంబంధించి ఒక 8 teams మనం ఐడెంటిఫై చేసాము. 8 teamsలో ఆ సొల్యూషన్స్ని ఎవరైనా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో మనము ఈ డ్రోన్ సమ్మిట్కి సంబంధించి ఇన్విటేషన్స్ కూడా సెక్రటరీ గారు లాంచ్ చేస్తూ ఉన్నారు. సో మీడియా మిత్రులందరినీ కూడా ఇన్విటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బికాస్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా ఆ 22-23 తారీఖున ఈ సమ్మిట్కి రావాల్సిందిగా కోరుతాను. రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలిజిబిలిటీ కూడా ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇండివిజువల్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, టీమ్ ఆఫ్ 4 కింద అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరర్ అయినా, అకాడమీ అయినా, ఎటువంటి ఇన్స్టిట్యూషన్. ఇలా చెప్పమంటారా? కనిపిస్తుందా మరి? సో ఈ అమరావతి డ్రోన్ సమ్మిట్.com వెబ్సైట్లో మనకి ఈ ఈవెంట్కి సంబంధించి, సమ్మిట్కి సంబంధించి డీటెయిల్స్ అంతా కూడా మనం పొందుపరచడం జరిగింది. సో ఎవరైనా హ్యాకథాన్లో రిజిస్టర్ అవ్వాలన్నా, డెలిగేట్స్ కింద రిజిస్టర్ అవ్వాలన్నా, స్పీకర్స్ కింద రిజిస్టర్ అవ్వాలన్నా, లేకపోతే ఈ సమ్మిట్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయినా, అక్కడ ఏ కన్వెన్షన్ హాల్లో జరుగుతోంది, వాటి లొకేషన్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, మన నాలెడ్జ్ పార్ట్నర్స్ ఎవరు, ఎజెండా, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి, ఎలా దీనిలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు వివరాలు ఒకటి. రెండోది వచ్చేసి డ్రోన్ హ్యాకథాన్కి సంబంధించిన డ్రోన్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా
ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఒక ఇది ఉంది, అది క్లిక్ చేస్తే హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ ఈ పేజ్ ఓపెన్ అవుతాయి. అమరావతి డ్రోన్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్న డీటెయిల్స్ మొత్తం దీనిలో ఉన్నాయి. దానిలో సెలక్షన్ క్రైటీరియా ఏంటి, థీమ్స్ అండి. మీకు మనం ఒక 8 థీమ్స్ పెట్టుకుని, నేను ఇందాక చెప్పినట్టుగా 8 టాపిక్స్ మీద వీఆర్ హ్యావింగ్ దిస్ హ్యాకథాన్. సో ది టీమ్ అంటే ఇది ఇండివిజువల్గా కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, లేకపోతే టీమ్ కూడా, టీమ్ ఆఫ్ మ్యాక్సిమం 4 members, ఒక్కొక్క టీంలో 4, లేకపోతే ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. అది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దెర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ ఫీ. ఓన్లీ మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళు లాగిన్ చేసి ఓటీపీ ద్వారా, ఎందుకంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అది చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ దే విల్ గెట్ టైమ్ అప్ టు 15th to 15th వరకు ఎంట్రీస్ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దెన్ దే విల్ బి ఇవాల్యుయేషన్ ఆఫ్టర్ దాట్. తర్వాత ఈ కాన్ఫరెన్స్ కోసం రిజిస్ట్రేషన్ కూడా ఇప్పటి నుంచి ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్, డెలిగేట్ రిజిస్ట్రేషన్ ఉంది, ఎగ్జిబిటర్ రిజిస్ట్రేషన్ ఉంది, స్పీకర్ రిజిస్ట్రేషన్ ఉంది, హ్యాకథాన్ రిజిస్ట్రేషన్, అది కూడా దీనిలోనే అన్ని ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అంటే దీనికోసం ఎవరిని కూడా మీరు ఫిజికల్గా వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. బట్ వీ విల్ బీ హ్యావింగ్ ఏ బ్యాక్ ఆఫీస్, ఒక టీం ఉంటుంది సపోర్ట్ చేయడానికి. బట్ ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ ఆన్లైన్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. ఎందుకంటే నేషనల్ లెవెల్లో కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి వీ డోంట్ వాంట్ any sort of a logistic hassle. They can register in advance so that we can make arrangement for their transportation, accommodation, ఇక్కడ arrangement అన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఈవెంట్లో కూడా 22 రోజు పొద్దున ఈ కాన్ఫరెన్స్ ఇనాగురేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, ఐఆండ్ఏ మినిస్టర్ గారు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ సివిల్ ఏవియేషన్ గారు, ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉంటారు. 22వ తేదీ సాయంత్రం జరిగే ఈ యొక్క డ్రోన్ షో ఈవెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్ ది వివిఐపీస్ అటెండ్ అవుతారు. ఈ హ్యాకథాన్ ప్రైజ్ విన్నర్స్కి అక్కడే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ డే కూడా ఈవెంట్స్ ఉంది. అంటే మనం కూడా ఇప్పుడు అంటే దాని ఈవెంట్కి సంబంధించిన స్పీకర్స్ లిస్ట్ అవన్నీ ఇంకా ఫైనలైజ్ అవుతూనే ఉన్నాయి. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఒక వారం 10 రోజుల్లోనే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏ ఈవెంట్లో ఎవరెవరు ఉంటారు, హూ ఆర్ గోయింగ్ టు బి ది కీ స్పీకర్స్, హూ ఆర్ గోయింగ్ టు బి ది డెలిగేట్ స్పీకర్స్, అవన్నీ మీకు అప్పటికప్పుడు డీటెయిల్స్ మన ఈ వెబ్సైట్లోనే వీ విల్ కీప్ అప్డేటింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఓకే, లేదు, దెర్ ఈస్ నో ఎంట్రీ ఫీజ్. there will not be any entry fees. Even for అక్కడ కాన్ఫరెన్స్లో ఉన్న ఎగ్జిబిషన్స్ చూడడానికి కూడా రావచ్చు. కాన్ఫరెన్స్ హాల్లో డెలిగేట్స్గా రావాలంటే మీరు దయచేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నంబర్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న కెపాసిటీని బట్టి. అందుకే ఈ డెలిగేట్ రిజిస్ట్రేషన్ కోసం కూడా మనం ముందే పెడుతున్నాం. ఎవరైనా డెలిగేట్గా రాదలుచుకుంటే చేసుకోవచ్చు. సిమిలర్లీ మీకు ఇచ్చిన ఈ దీనిలో దానిలో ఇప్పుడు ఇచ్చినట్టు లేదు, బట్ వీ విల్ బీ హ్యావింగ్ ఏ QR కోడ్ ఆల్సో ఫర్ రిజిస్ట్రేషన్. అది కూడా దీనిలో పెట్టలేదు కానీ దిస్ ఆల్సో వెబ్సైట్లో వీ విల్ బీ హ్యావింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఏ QR కోడ్ సిస్టమ్ ఆల్సో. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే కూడా ఈ వెబ్సైట్లో ఉన్న సమాచారం మొత్తం కూడా మీకు మొబైల్లో కూడా ఈ QR కోడ్ స్కానింగ్ ద్వారా వచ్చి ఇది కూడా త్వరలోనే దీనిలో ఎనేబుల్ చేస్తాము. దీనిలో ఉంది ఆల్రెడీ. మీకు ఇచ్చిన ఇన్విటేషన్ లాస్ట్ పేజ్లో ఉంది ఇది ఆల్రెడీ. సో ఇది స్కాన్ చేస్తే కూడా ఆటోమేటిక్గా యూ విల్ బీ గోయింగ్ టు ది వెబ్సైట్. అక్కడ వెళ్ళి మీరు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ all the colleges, all the universities we are contacting, everybody. We are having going to have partnership with all the universities. మనకు తెలుసు SRM యూనివర్సిటీ ఉంది, KL యూనివర్సిటీ ఉంది, విజ్ఞాన్ ఉంది, IIT ఉంది, IIIT ఉంది, వీళ్ళందరూ చేస్తున్నారు. We are already in touch with them. We are already having a group also interacting with them. No, ఎవరు నెంబర్ 1 ఎవరు నెంబర్ 2 అనేది కాదు మనకి ఇక్కడ డిబేట్. సి there are large number of people అండి. సో దిస్ కాన్ఫరెన్స్లో వీఆర్ నాట్ గోయింగ్ టు అంటే అది అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నామండి. సో ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. విచ్ వన్? లైవ్ రావడం కాదు నేను చెప్పింది, అనలిటిక్స్. లైవ్ కాదు, అనలిటిక్స్ లేదని చెప్పింది.
మీరు నేను చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోలేదు. ఈరోజు ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మీకు లైవ్ ఫీడ్స్ ఉంది. దాట్ ఈస్ అన్ ఏరియా విచ్ ఇస్ ఆల్రెడీ దేర్. అది నాట్ ఇనఫ్, దట్స్ నాట్ ఇనఫ్ ఫర్ టెక్నాలజీ. అది ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు మనకు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో దిస్ ఈస్ ఎ ఫీల్డ్ వేర్ వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. దే ఆర్ స్టిల్ ఇన్ ది రీసెర్చ్ స్టేజ్. అనలిటిక్స్ లేదండి, ఆ ప్లాట్ఫామ్ లేదు ఈరోజు కూడా. అంటే సార్ మీరు విలేకరి రిపోర్టర్గా మీరు మీ అభిప్రాయం చెప్తున్నారు. సో ఐ కెనాట్ సే వితౌట్ నాలెడ్జ్. We are in touch with all the IITs in the countries, all the drone manufacturers. This is an emerging field. This is not a field where the answers are already there with us. Please understand that. So, technology, ఎంతవరకు టెక్నాలజీ లిమిటేషన్ ఉంది అనే మనకు తెలుసు ఈరోజు. There are a lot of work to be done in this. అంతే తప్ప అన్నీ ఉంది అని మనం అనుకుంటే దట్స్ నాట్ కరెక్ట్ అండి. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. ఓకే, థ్యాంక్ యూ. There are different type of drones, Andy. There are certain types of drones which require DGCA permission. There are certain types of drones where the DGCA permission is not required. Adu undi. There are different categories of drones unnayi. So in this event, we are inviting everybody. Both నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్సెప్ట్ ఫర్ కోర్ డిఫెన్స్ సెక్టర్ తప్ప, ఎందుకంటే దే వోంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ బికాస్ దే ఆర్ ఆల్ దోస్ యాక్టివిటీస్ ఆర్ మోర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ నేచర్, మోర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అంతే తప్ప సివిలియన్ అప్లికేషన్ కోసం ఉన్న ఆల్ ఆస్పెక్ట్స్, సివిలియన్ యూస్ కోసం ఉన్న ఆల్ టైప్ ఆఫ్ డ్రోన్స్ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. అది ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో ఐ అగైన్ థ్యాంక్ సెక్రటరీ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ దెన్ బ్రీఫింగ్ ఆల్ ఆఫ్ అస్. సో మా అందరి రిక్వెస్ట్ ఒకటేనండి, చాలా ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి నేషనల్ లెవెల్ డ్రోన్ కాన్ఫరెన్స్ జరుగుతున్నాం. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా ఈ నేషనల్ లెవెల్ డ్రోన్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ బహుశా ఫస్ట్ టైం మనం ఢిల్లీ అవతల చేస్తున్నాం. సో అమరావతి అది వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. సో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా, మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రజలందరికీ కూడా తీసుకెళ్తుందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆల్సో ఇన్ ఏ డే ఆర్ టూ వీ హ్యావ్ ఆల్రెడీ డెవలప్డ్ ఇట్. టుడే ఇట్ సెల్ఫ్ దే విల్ బి రిలీజింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆల్సో. మీకు అప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా we will be updating you, and whatever development are happening about the participation, about every day we will keep updating this information also. Same name, Amaravati Drone Summit. Yeah, Amaravati Drone Summit అని మీరు గూగుల్ చేసుకుంటే చెక్ చేసుకుంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో వచ్చేటట్టుగా, నెట్లో వచ్చేటట్టుగా మేము ఇన్షూర్ చేస్తాం.